హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఇంటర్మీడియట్ సంబంధించి సెకండ్ ఇయర్ సివిక్స్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అండి. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అప్ టు ఫైనల్ ఎగ్జామ్ వరకు అయితే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. అండ్ ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్తారు కనుక, ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి సివిక్స్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అండి. సో దీన్ని టేక్ ఇట్ యాజ్ ఎ మోడల్ పేపర్. ఓకే, ఇది లీక్డ్ పేపర్ అయితే కాదు. సో దీంట్లో ఉన్న క్వశ్చన్స్ డెఫినెట్గా ఒక 40 to 60% అయితే ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో అయితే డౌట్ లేదు. ఇక్కడ చూడండి, సెక్షన్ ఏలో యూ హ్యావ్ టు రైట్ 3 క్వశ్చన్స్ అనమాట. మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్లు 3 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. సో 3 10 30. దీంట్లో మొత్తం మీకు 40 లైన్స్ వరకు అయితే రాయమని చెప్పారు. ఇక్కడ 5 క్వశ్చన్స్ చూడండి. అండ్ సెక్షన్ బి చూడండి, మీకు మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 8 అనమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. అప్ టు 20 లైన్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి మనం కనీసం ఒక 6 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా గెస్సింగ్ ప్రకారం అయితే. ఇవన్నీ చూసుకోండి. సో వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అయితే మనకు షేర్ చేశారు ఇవన్నీ మీ సబ్స్క్రైబర్స్ పెట్టమని చెప్పేసి. సో దీంట్లో ఖచ్చితంగా కొన్ని వచ్చే అవకాశం ఉంది, డోంట్ ఫర్గెట్. అండ్ సెక్షన్ సి చూడండి, మొత్తము ఆన్సర్ ఎనీ 15 క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ అనమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ ఎన్ని అంటే 15. దీంట్లో దాదాపుగా 19 క్వశ్చన్లు ఉంటాయి. సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ 15 క్వశ్చన్, ఎనీ 15 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఇక్కడ చూడండి, జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాంటిది ఒక 2 మార్క్స్. ఇవన్నీ కూడా చూడండి చాలా సింపుల్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యే అండ్ ఖురాన్ గురించి, అండ్ టౌన్షిప్స్ గురించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ గురించి, చాలా జనరల్ క్వశ్చన్స్ అనమాట. దీంట్లో నుంచి మీరు ఏమైనా రాయొచ్చు ఖచ్చితంగా, అంటే దీంట్లో నుంచి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ఆల్ దీస్ క్వశ్చన్స్, ట్రై టు ప్రాక్టీస్. ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి మీరు ఒకసారి వీటిని జస్ట్ రివైజ్ చేసుకోండి. ఖచ్చితంగా రివైజ్ చేసుకుంటే మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ 100కు 100% అయితే ఉంటుంది. ఇక్కడ ప్రీ ఫైనల్ మిస్ అయినా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో తప్పకుండా వస్తాయి. కావాలంటే మీ లెక్చర్ చెప్పేమాట ఒకటే మాట, ప్రీ ఫైనల్ పేపర్స్ని బాగా రెఫర్ చేయమని చెప్తారు. పాస్ట్ పేపర్స్ని బాగా రెఫర్ చేయమని చెప్తారు. ఎందుకంటే అందులోంచి ఒక 50% క్వశ్చన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రెజెంటేషన్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రాపర్ హెడ్డింగ్స్, అండర్లైన్స్, ఇది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.